హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది మా తాతయ్య గారి మిల్ అనమాట. ఇక్కడ 2 మిల్స్ ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ మిల్. అదిగో అక్కడ కనబడుతుంది చూడండి, బ్లూ కలర్ది. అది కూలింగ్ ఫ్యాన్ అనమాట. చూసారు కదా, ఇక్కడ ఫార్మర్స్ అంతా పత్తేస్తారనమాట. ఈ జేసీపీ సాయంతో మిషన్లో వేసేస్తారనమాట. అదిగో ఆ స్టైరర్లో నుంచి కాటన్ మొత్తం స్టైల్ మిషన్స్లో వెళ్తుంది, చిన్న మిషన్స్లో వెళ్తుంది. అక్కడ నుంచి సీడ్ ఇంకా కాటన్ సపరేట్ అయిపోతాయి. అదిగో చూడండి, కాటన్ ఇలా పడి ఇందులో నుంచి సపరేట్ అయిపోతాయి అన్నమాట, సీడ్ ఇంకా కాటన్. ఈ సాఫ్ట్ కాటన్ అంతా బేల్ లాగా సపరేట్ అయిపోతాయి. మీకు బేల్ చూపిస్తూ ఉండండి. బేల్ అంతా 170 kg అంతా మా తాతయ్య చెప్పాడు. అదిగోండి బేల్. అక్కడి నుంచి వాళ్ళు కిందకి తోసేస్తారు అన్నమాట. దానికి కాటన్ క్లాత్ కట్ చేసి ప్యాక్ చేసి అన్నీ ఒక సైడ్కి పెట్టేస్తారు. అవన్నీ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తారంట. దాంతో క్లాత్, థ్రెడ్ అన్నీ రెడీ అవుతాయంట. ఇది చాలా వెయిట్ ఉంటుందని సో ఒక బండి సాయంతో తీసుకెళ్తారంట. ఈ పేరు చూపిస్తాను చూడండి. చాలా బేల్స్ ఉన్నాయి, అన్నీ వరుసగా నీట్గా పెట్టారు. అదిగో చూసారా, ఇవన్నీ బేల్స్ అంటారనమాట. అదిగో ఒక బండి సాయంతో దాన్ని తీసుకెళ్తున్నారు. అలా పెట్టేసి నెక్స్ట్ ఇంకొక మిల్కి వెళ్దాం. ఇక్కడ చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంది, నాకు చాలా ఇష్టం. అదిగో కనబడుతుంది ఇంకొక మిల్. ఇక్కడ చాలా కాటన్ ఉందన్నమాట. అదిగో ఇక్కడ కూడా జిన్నింగ్ వస్తుంది. మీకు కనబడేది సీడ్ లోడ్ బండి. ఇక్కడ సీడ్ లోడ్ చేసి వేరే స్టేట్కి పంపిస్తారు. అదిగో కాటన్ ఇలా పడుతుంది. ఇది సీడ్ వెహికల్ అన్నమాట, వెళ్ళిపోతుంది. అదిగో మొత్తం సీడ్ అంతా సపరేట్ అయిపోయింది. అదిగో మా తాతయ్య. ఐ లవ్ మై తాతయ్య. నాకు మా తాతయ్య ఇంకొక విషయం చెప్పాడు. ఈ సీడ్తో ఆయిల్ చేస్తారంట. ఇంకా దాన్ని పంతో లేయర్తో మెడికల్ షాప్లో కాటన్ చేస్తారంట, అమ్ముతారంట. ఆయిల్ చేశాక వేస్టేజ్తో సోప్ తయారు చేస్తారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.